శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 24వ అధ్యాయం కొనసాగుతోంది. గీటురాయి. నిజానికాయన తన కొడుకు సొంత కుటీరం ఏదో వేసుకున్నాడని తెలిసి చూసి సంతోషిద్దామని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక సంతోషం మాట అలా ఉండి కెసరేలో కలిగిన తృప్తి కూడా తగ్గిపోయింది. దాంతో ఆయన వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడి వీలైనంత ఎక్కువ ఆచూకీ రాబడదామని ప్రయత్నించసాగాడు. వ్యవహార సౌకుమార్యం బొత్తిగా ఎరగని తను ఈ ప్రయత్నంలో వెర్రిగా ప్రవర్తిస్తున్నానని, తన ప్రవర్తన వల్ల కొడుక్కి గొంతులో వెలక్కాయ సంకటంగా ఉందని ఆయనకు తెలియటం లేదు. భక్తులలో తన విలువ తనే పోగొట్టుకుంటున్నానని కూడా ఆయన గమనించుకోవటం లేదు. ఆయన అదుర్ద ఆయనది. ఆ అదుర్దలోనే ఆయన ఇలా ఆలోచించసాగారు. క్రిందటిసారి వచ్చినప్పుడు వీడెవరిని ప్రత్యేకంగా డబ్బులు అడగటం లేదని, 10 మందికి ఉపకారం చేస్తున్నాడని సంతోషించాను. కానీ ఇప్పుడు వీడి పద్ధతి చూస్తే ఇలా మారిపోయిందేమిటి? కుటీరం అనే పేరుతో 4 ఎకరాల పొలం కొన్నాడు. ఎవరి దగ్గర గుంజాడు ఈ డబ్బు? పైగా దాంట్లో ఇల్లు కట్టించాడు. ఇవాళ తాటాకుల పాక కాస్త రేకుల షెడ్డుగా మారిపోతే రేపో ఎల్లుండో అది డాబాగా మారదా? ఇక పొలాలు, ఇళ్ళు, కార్లు వీటి మీద దృష్టి పడితే వీడికింక ఏమీ ఉపాసన ఉన్నట్టు నా బొంద. క్రిందటిసారి వీడి పద్ధతంతా వైదిక మార్గంగానే ఉందనుకున్నాను. కానీ ఈ మాటు వీడు ఈ సంగీత వాయిద్యాలు పెట్టుకుని గంతులేయటం ఎక్కువగా ఉంది. మా సూరప్పగారు సంగీతంతో తరించాడంటే అది ఈ పద్ధతా? అసలైనా ఆ తరం వేరు, ఆ తాహతు వేరు. పైగా వీడు ఈ వీణలు, హార్మోనీలు పెట్టుకుని భజనలు నేర్పుతానని ఆడపిల్లల్ని చుట్టూ వేసుకుని కూర్చుంటున్నాడు. సూరప్పగారిలా చేశాడా? ఇవాళ ఏదో 4 మహిమలు చేసి చూపిస్తే నలుగురు జనం వెంటపడవచ్చు. రేపెవడికో తలకు మించిన కర్మ వచ్చి నెత్తిన పడుతుంది. అప్పుడు తప్పించడం కుదరదు. కుదరకపోతే ఇలా డబ్బులు దోచి ఇల్లు కట్టించిన వాళ్ళు ఊరుకుంటారా? కీళ్లు తీస్తారు. దాని సంగతేమీ ఆలోచించినట్టు వీడు. అసలు అదీ కాక వీడు చేసే ఉపాసన ఏమిటి? వీడు సాధించిన విద్యలేమిటి? తస్కరిణీ విద్యతో ఎక్కడైనా విగ్రహాలు ఉంటే లాక్కొస్తున్నాడా? అలా అయితే అది కేవలం దొంగతనం, అతి నీచాతి నీచం, ఘోర నరకప్రదం. లేదా కేవలం ఇంద్రజాల తంత్రాలు ఉపయోగిస్తున్నాడా? అలా అయితే ఆ వస్తువులు శాశ్వతంగా ఉండవు. లేదా ఏ యక్షగంధర్వాదులనో వశం చేసుకుని బుడబుక్కల పని చేస్తున్నాడా? అలా అయితే అది అధర్మమేగాక అవమానం కూడాను. ఏ మహామంత్రానుష్ఠాతో వస్తే ఈ యక్షగంధర్వ శక్తులన్నీ పటాపంచలైపోతాయి. ఒక్కోసారి అవి ఎదురు తిరిగి వీడికే అపకారం చేయవచ్చు. ఏమైనా ఇలాంటి క్షుద్రశక్తులను ఆరాధించేవారు రాజులను వదిలి ద్వారపాలకుల్ని ఆశ్రయించేవారు మాత్రమే. వారికి ఇక సత్యమయమైన మోక్ష మార్గంలో ప్రవేశం లేదు. మహామంత్రానుష్ఠాన సిద్ధి ద్వారా గాని, యోగ సిద్ధి ద్వారా గాని వీడికి సిద్ధి లభిస్తే అప్పుడు భయం లేదు. కానీ లేకపోతే తండ్రినై ఉండి నేను చూస్తూ ఊరుకోరాదు. అది మన వంశానికే అప్రతిష్ట. అందుచేత వీడి సిద్ధులకు అవధి ఏమిటో, వాటి విధానం ఏమిటో జాగ్రత్తగా పరిశోధన చెయ్యాలి. తప్పదు. సమస్త క్షుద్ర విద్యలను నిర్వీర్యం చేయటానికి అవతల వ్యక్తిలో అధార్మికమైన ఇంద్రియలోలములైన స్పందనలు ఉంటే గుర్తించటానికి మన దగ్గర నరసింహం ఉంది. భయం లేదు. నరసింహుడు అగ్నిమూర్తి. చల్లని తల్లి గాయత్రిని కూడా అనుసంధానం చేస్తే ఇక క్షుద్రాలకు ఈ చుట్టుపక్కలలో నిలువ నీడ ఉండదు. అందుచేత ఇక ఆ 2 విద్యలను ప్రయోగించి వీడి సంగతి నఖశిఖ పర్యంతం పూర్తిగా పరీక్ష చేద్దాం. అది నా ధర్మం కదా. ఇంత దీర్ఘమైన ఆలోచన చేసి ఇక ఆయన మంత్రానుష్ఠానం ప్రారంభించాడు. పని మొదలు పెడితే ఇక రాత్రింపగళ్లతో లెక్క ఉండటం ఆయనకు జన్మలక్షణం కాదు. ఒక 10 రోజులు తీవ్రానుష్ఠానం చేసి బహువిధాలుగా పరిశీలించి తన కొడుకులో గాని, ఆయన చుట్టూ తిరిగేవారిలో గాని పాపపు చింతలేమీ ఉండటం లేదని నిశ్చయించుకున్నాడాయన. అక్కడికి కొంత తృప్తి అయింది. ఈ తృప్తి కలగంగానే తన మకాం ఆశ్రమంలో నుంచి పెద్ద కూతురు వరలక్ష్మి గారి ఇంట్లోకి మార్చేశాడాయన. వచ్చిన దగ్గర నుంచి మాటా మంతి లేకుండా వెర్రిగా జపం చేస్తున్న తండ్రిని చూసి ఒక 15-20 రోజులు పోయాక, ఈ వయస్సులో ఇంత జపం నీకెందుకయ్యా అని కూతురు అడిగింది. నోట్లో మాట దాచుకోవటం అట్టే చేతగాని శాస్త్రిగారు
కూతురుతో ఉన్నమాట చెప్పేశాడు. ఆవిడ లబోదిబోమన్నది. నీకెందుకయ్యా లేనిపోనిది? ఆయన మహాశక్తివంతుడుగా కనిపిస్తున్నాడు. ఆయనతో నీకెందుకయ్యా పోటీ అని. ఈ శక్తులు నన్నేం చేస్తాయి? మన దగ్గర ఉగ్రనరసింహుడు లేడా? అసలైనా వాడితో నాకు పోటీ ఏమిటి? వాడిది అపమార్గం అయితే దిద్దవలసిన ధర్మం నాకు ఉంది. కనుకనే ఈ ఏడుపు ఏడుస్తున్నాను అన్నాడాయన. చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్యే కాస్త వస్తూ పోతూ ఉన్నాడు తండ్రి. ఈయనతో ఇంతకన్నా తనకు పోట్లాట ఎందుకు అనుకుని ఊరుకుంది వరలక్ష్మి గారు. శాస్త్రిగారు ఒక మండల దీక్ష పూర్తి చేసి ఒక రోజున ఆశ్రమానికి వెళ్ళాడు. అది వేసవికాలం. వేసంగిలో ఆ ఎత్తు తక్కువ రేకుల ఇంట్లో కాలక్షేపం చేయటం కష్టంగా ఉండి వీలైనంత వరకు చెట్ల కిందే గడుపుతున్నారు స్వామీజీ. రాత్రిళ్ళు కూడా ఆరుబయటో చొప్పరంలోనో పడుకుంటున్నారు. దారిద్ర్యంలో చుట్టాలన్న సామెతగా శాస్త్రిగారు అప్పుడే వచ్చాడు. ఆ రోజు రాత్రి ఎవరూ భోజనాలు గాని ఫలహారాలు గాని చెయ్యలేదు. శాస్త్రిగారిని ఎవ్వరూ పలకరించలేదు. తండ్రి కొడుకులు చాపలు వేసుకుని చొప్పరంలో పక్కపక్కనే పడుకున్నారు. రాత్రి 11 దాటాక అప్పా ఆకలేస్తోందిరా అంటూ లేచి కూర్చున్నాడు శాస్త్రిగారు. ఇప్పుడేవి ఆకలండి? పోనీ లోపల కాసిన మజ్జిగ ఉన్నట్టుంది, ఇచ్చేదా అన్నారు స్వామీజీ. ఆకలేసి చస్తూ ఉంటే మజ్జిగ ఇస్తావా? ఈ ముసలాడు పీడ విరగడైపోతే బావుండునని చూస్తున్నావా? శాస్త్రిగారి స్థాయి మెట్లెక్కుతోంది. అదేమిటండి, ఇవాళ ఆశ్రమంలో ఏమీ లేదని మీకు తెలుసు. ఏమీ లేక ఈ రాత్రికి మేమంతా ఉపవాసం చేశామని కూడా మీకు తెలుసు. తెలుసా? నాకు తెలుసా? ఇంత ఆశ్రమం కట్టుకుని ఇంతమంది శిష్యుల్ని పెట్టుకుని దేశాలన్నీ తిరుగుతున్నావు. తండ్రి ఆకలితో అఘోరిస్తూ ఉంటే ఇదా నువ్వు చెప్పే మాట? పైగా నాకే తెలుసంటావా? అబ్బబ్బా, గోల చెయ్యొద్దు. మీకేం కావాలో చెప్పండి. నాకు బొబ్బట్లు కావాలి. బియ్యపు రవ్వ ఉంటే ఉప్మా అన్నా చేయించి పెట్టేవాణ్ణి. ఏమీ లేకే గదా మీరొచ్చినా పలకరించకుండా ఊరుకుంది. ఇప్పుడు బెల్లం ఎక్కడ తెచ్చేది? పిండి ఎక్కడ తెచ్చేది? అవన్నీ నాకు చెప్పకు. ఏం కావాలన్నావు? చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. బొబ్బట్లు కావాలి. వేడివేడి బొబ్బట్లు. శాస్త్రిగారు మరో షరతు పెంచారు. సరే పట్టండి అంటూ స్వామీజీ ఇటూ అటూ చూశారు. వారి చాపల దగ్గరే ఏదో ఒక కాగితం ముక్క పడేసి ఉంది. అది ఏదో పొట్లాల కాగితంలాగా ఉంది. దాన్ని తీసి శాస్త్రిగారి చేతిలో పెట్టి దాన్ని మెల్లగా 4 సార్లు చరిచారు స్వామీజీ. టప్ 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 అని 4 సార్లు మోత వచ్చింది. 4 బొబ్బట్లు ఆ కాగితంలోకి చేరాయి. బొబ్బట్లు వెచ్చగా ఉన్నాయి. శాస్త్రిగారు మౌనంగా 2 బొబ్బట్లు తిని బావున్నాయి, ఆకలి తీరిపోయింది అన్నాడు. అని కాసిన మంచినీళ్లు తాగేసి మిగిలినవి ఆ కాగితంలోనే పొట్లం కట్టుకుని తలకింద పెట్టుకుని మాట్లాడకుండా పడుకున్నాడు. తెల్లవారి లేస్తూనే ఆయన కూతురింటికి వెళ్ళిపోయాడు. రాత్రల్లా తలకింద పెట్టుకుని జపం చేశానే అమ్మాయి, అయినా వీటిలో ఏ మార్పు రాలేదు. నువ్వు తింటే మంచిదే, తినేసేయి అని ఆ 2 బొబ్బట్లు కూతురికిచ్చాడు. భలే బావున్నాయి నాన్నా అంది వరలక్ష్మి గారు అవి తింటూ. ఆ రుచి ఆ వస్తువుది కాదేమో అనిపిస్తోంది అన్నాడాయన ఏదో ఆలోచిస్తూ. బొబ్బట్ల రుచే నాన్న నేను చెప్పేది అంది వరలక్ష్మి గారు. కాదులే, అది వాటిని ఇచ్చిన వాడి రుచి. ఏమిటి నాన్న నువ్వు చెప్పే మాటకు అర్థం? అది నీకు తెలియదులే. ఈ సంఘటన అయిన తరువాత శాస్త్రిగారు ఆశ్రమానికి కూతురింటికి వస్తూ పోతూనే ఉన్నాడు. స్థిరంగా మాత్రం ఉండటం లేదు. ఒక రోజున ఆశ్రమంలో ఏదో డబ్బు అవసరం వచ్చి స్వామీజీ ఆ గూట్లోనూ ఈ గూట్లోనూ పెట్టి ఉన్న చిల్లర డబ్బులన్నీ ఏరి ఇచ్చినా చాలక ఇబ్బంది పడుతూ ఉండటం శాస్త్రిగారి కంటపడ్డది. చివరికి అక్కడ ఉన్న భక్తులు వాళ్ల జేబుల్లో ఉన్న డబ్బులు కూడా వేసి ఆ పని ఎలాగో అలా సర్ది పెట్టారు. అది చూసి శాస్త్రిగారి మొహం చాటంత అయింది. వచ్చిన భక్తులు 4 వెళ్లేదాకా ఆగి పెడమొహం పెట్టుకుని కొడుకుతో, నేను ఊరెడుతున్నాను, నాకు డబ్బు కావాలి అన్నాడు. మీ దగ్గర డబ్బుందిగా, నన్నడుగుతారేం అన్నారు స్వామీజీ. ఉంటే ఉంటే ఉంటుంది. ఉంటే అడగరాదా నేను? ఇవ్వరాదా నువ్వు? ఆ డబ్బు వేరు, దాని పని వేరు. కనీసం ఛార్జీలైనా ఇచ్చి పంపించవా నువ్వు? ఉన్న మెలికలన్నీ వరుసగా పెట్టేశాడు శాస్త్రిగారు. ఎంత కావాలి అన్నారు స్వామీజీ శాంతంగా. 40 రూపాయలు అన్నాడు శాస్త్రిగారు. ఇక స్వామీజీ ఆశ్రమంలో ఉన్న ఆ 2 గదుల భవంతిని కలిగి తిరిగి వెతకసాగారు. ఆ గూట్లో 1 రూపాయి బిళ్ళ, ఈ చూర్లో 1 పావలా బిళ్ళ,
ఇలా తలా ఒక చోట తలో నాణెము దొరకసాగింది. అంతకుముందు శాస్త్రిగారు ఆ చోట్లన్నీ పరిశీలించి ఉంచినవే. కొడుకు ఇలాంటి ఉపాయమేదో చేస్తాడని ఆయనకు ముందే తెలుసు గనుక కొడుకు లోపల ఏం మంత్రం చెప్పుకుంటున్నాడు, ఏం యోగం చేస్తున్నాడు అని నిశితంగా గమనిస్తున్నాడు శాస్త్రిగారు. ఏ రకమైన స్పందన లేక ఆ హృదయం కేవలం నిష్పందనంగా కనిపిస్తోంది. ఆయనకు విషయం ఏమీ అర్థం కావటం లేదు. మొత్తానికి చిల్లర డబ్బులతోనే 40 రూపాయలు పోగుపడ్డాయి. అవి పుచ్చుకుని వెళ్ళిపోయిన శాస్త్రిగారు సరాసరి స్వగ్రామం చేరాడు. అక్కడ ఈ నాణాలు ఎదురుగా పెట్టుకుని 6 నెలల పాటు వివిధ సంపుటీకరణాలతో జపాలు చేశాడు. ఆ నాణాలలో ఏ రకమైన మార్పు రాలేదు. వాటిలో నుంచి ఏ రకమైన దుష్టస్పందనలు రాలేదు. అప్పటికి ఆయనకు ఖాయమైంది, ఇది అసలు మంత్రసిద్ధి వ్యవహారం కానే కాదు. దీనిలో ఏ రకమైన మంత్రమూ లేదు, గాణాపత్యమూ లేదు, శాక్తేయమూ లేదు, వైష్ణవమూ లేదు, సౌరమూ లేదు, శైవమూ లేదు. ఇది పూర్తిగా యోగసిద్ధే తప్ప మరొకటి కాదు. ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆయన 1కి 10 సార్లు మళ్ళీ మళ్ళీ అనుమానించి చూశాడు. జన్మసిద్ధి. అలా ఆలోచిస్తున్న శాస్త్రిగారికి తన పుత్రుడి బాల్యంలో సంఘటనలు కొన్ని గుర్తు రాసాగాయి. వాటన్నింటినీ నెమరు వేసుకుంటూ ఆయన ఇలా ఆలోచించసాగాడు. వీడు జన్మసిద్ధుడా, యోగసిద్ధుడా? 5-6 ఏళ్ల పిల్లతనంలోనే చేతిలో బియ్యం పట్టుకుని ఆ గుప్పిలిలోనే ఆ బియ్యాన్ని అన్నంగా మార్చి నాకు చూపించాడు. అప్పుడది దయ్యపు చేష్ట అనిపించింది. అప్పట్లోనే మరోసారి ఇసక చేతిలో పెట్టి తినమన్నాడు. తింటే ఆ ఇసుక పంచదారలాగా తియ్యగా ఉంది. అప్పుడేదో పని తొందరలో ఉండి దాన్ని పట్టించుకోలేదు. సుమారు 10 ఏళ్ల వయసులోనో ఇంకా లోపుగానో తొడలో కత్తి గుచ్చుకుని చూపించాడు. ఊళ్ళోకి వచ్చిన గారడీ వాళ్ల పిల్లలతో తెగ గెంతులేస్తూ ఉండేవాడు కనుక ఏ దొమ్మరి వెధవల దగ్గరో క్షుద్రమంత్రం ఏమైనా పట్టాడేమో అని కోపగించాను. బడి పుస్తకాల సంచిలో నుంచి తినుబండారాలు సృష్టించి పిల్లలకు పంచటం అప్పట్లోనే నాకు అంటపడ్డది. అది గారడీ మాయలెమ్మని అశ్రద్ధ చేశాను. 3-4 ఏళ్ల వయసులోనే వీడు విచిత్రమైన భూత భవిష్యత్తులు జోస్యాలుగా చెప్పాడు. శకునపక్షి అని ముద్దులు చేసి వదిలేశాను. 10 ఏళ్ల వయసులో కాబోలు ఒకసారి వీడు 10 రూపాయల నోటు ముక్కలు ముక్కలుగా చింపేస్తే నాకు ఒళ్ళు మండి కట్టిపుచ్చుకున్నాను. దడుచుకుని ఆ నోటును మళ్ళీ యథాప్రకారంగా చేసేసి నా చేతిలో పెట్టాడు. అప్పుడు దాని సంగతి నేనెందుకు పట్టించుకోలేదబ్బా అన్నట్టు అప్పుడే ఒకసారి ఒక వెండి కడియం నా కళ్ళెదుట సృష్టించి నాకిచ్చాడు. అది వీడు దొమ్మరి గారడీ మంత్రాల సృష్టి అని కోపగించి దాన్ని పరీక్షిద్దామని చాలా కాలం దేవతార్చనలో పెట్టాను. అది వెంటనే మాయం కాలేదని ఆశ్చర్యపోయాను. ఆ తరువాత దాని సంగతి ఎలా మర్చిపోయాను? ఆశ్చర్యంగా ఉందే. ఆ తరువాత ఇల్లు మారటాల్లో ఆ కడియం ఎటుపోయిందో గుర్తులేదు. వీడు ప్రొద్దుటూరులో ఉండగా ఒకసారి వేపాకు దూసి నా చేతిలో పెట్టి తినమన్నాడు. తింటే తీయగా ఉంది. ఇదేమిటని నేనెందుకు ఆలోచించలేదప్పుడు? నాకేం మాయ కమ్మింది? నిజమే, అప్పుడేదో మాయ కమ్మింది నన్ను. ఆ తరువాత నా వెర్రిలో నేనుండి వీడి మాటే ఆలోచించలేదు. ఆ తర్వాత వీడి సన్యాసం పుచ్చుకున్నాక ఈ మైసూర్లో చాలా సంఘటనలు చూశాను. కానీ నంజన్గూడ శివాలయంలో వీడు విభూతి రాసి కలకండ రాసి సృష్టించినప్పుడు కొంచెం అనుమానం కలిగింది. ఆ తర్వాత ఒక పాదపూజ చోట ఎడంకాలు పాదపీఠం మీద ఉంచి కుడికాలు ఎడం తొడ మీద ఉంచుకుని కుర్చీలో కూర్చున్నాడు వీడు. అప్పుడు ఆ కుడి అరికాలులో నుంచి అందరూ చూస్తూ ఉండగా అరగంట సేపు కుంకుమధార కారింది. ఈ 2 సంఘటనలు చూసినాక ఇక్కడేదో దైవఛాయ ఉన్నట్టుందిరా అని అనుమానం కలిగింది. పరిశోధన మొదలెట్టాను. యోగసిద్ధుడని నిర్ణయం అవుతోంది. ఈ పరిశోధన చిన్నప్పుడే చేసి ఉంటే ఇతడు జన్మసిద్ధుడేనేమో తేలిపోయి ఉండేది. జన్మసిద్ధుడేనేమో అని ఇప్పుడు అనుమానం వస్తోంది. మరి అంత జన్మసిద్ధుడైన వాడు చదువులో అంత ముద్దుగా ఉంటాడా? అంత అల్లరి వెధవగా ఉంటాడా? వీడు చిన్నప్పుడు చదువు విషయంలో మొద్దు మాత్రమే కాదు, ఉత్త దొంగ కూడాను. వీడి పద్ధతి చూసి బొమ్మేపర్తిలో బడిపంతులు వీణ్ణి చేర్చుకోనన్నారు. పుల్లలరేవు పంతులు గెంటేశాడు. చివరకు అయ్యవారిపల్లిలో అయ్యవారిని బతిమాలి ఆ బళ్ళో వేయవలసి వచ్చింది. అక్కడ బడి ఎగ్గొట్టి దారిలో ఉన్న వంకలో ఆటలు సాగించాడు. అనేకసార్లు అనేక విధాల దండించాను.
ఒకసారి కోదండం వేయించి కింద ముళ్ళకంప పెట్టి మిరపకాయల పొగ వేశాను. కొన్నాళ్ళు కాళ్లకు బండకొయ్య వేశాను. ఏమి చేసినా వీడికి చదువు శ్రద్ధ మాత్రం ఏర్పడలేదు. జన్మసిద్ధుడైతే ఈ చదువు దొంగతనం ఉంటుందా? కానీ ఒక్కోసారి వీడి మాటల్లో వయస్సుకు మించిన తెలివి కనిపించేది. అదేమి చిత్రమో మరి. అవును, జన్మసిద్ధుడికి అవతారమూర్తికి భేదమేమిటి? అంబయ్యమా ఉంటే చెప్పేవాడు. సర్లే పోని, లేనివాళ్ల గురించి ఆలోచనలెందుకు? ఇప్పుడితను మాత్రం యోగసిద్ధుడే, అందులో సందేహం లేదు. చివరికి ఈ నిర్ణయానికి రాక తప్పలేదు శాస్త్రిగారికి. దాంతో ఆయనకు హృదయభారం తీరింది. ఎంతో సంతోషం కలిగింది. వాడు అదృష్టవంతుడు. వాడికి ఏ యోగి తగిలాడో ఏమో. ఎలా అయితేనేమి, ఏదో మంచి మార్గం పట్టింది, అంతే చాలు అనుకుని ఆయన తృప్తిగా వరలక్ష్మి గారింటికి చేరి తన మనసులో మాట ఆవిడతో చెప్పేశాడు. కానీ మానవ మనస్సు చాలా చిత్రమైంది. తెలిసి తెలిసి తప్పు చేయటం దాని ప్రత్యేకత. యోగంలో వీడెంత మటుకు వచ్చాడో చూద్దాం అనిపించింది ఉన్నట్టుండి శాస్త్రిగారికి. దానికి మన శక్తి చాలుతుందా అని ఆయనకు సందేహం కలిగింది. కానీ చాపల్యం మనస్సుని ఆగనీయదు కదా. వృద్ధ శిష్య గురుర్యువ. ఆయన సరాసరి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కొద్దిమంది ముఖ్య భక్తులు మాత్రమే ఉన్నారు. స్వామీజీ వాళ్లతో మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో వెళ్ళి, అప్పా, నిన్నిప్పటికీ 2 సార్లు పరీక్షించాను. నాకు తృప్తి అయింది. నీది మహాసిద్ధి తప్పితే సామాన్య సిద్ధి కాదు. నీది పూర్తిగా ధర్మమార్గం. నాకు తృప్తి అయింది అన్నాడు శాస్త్రిగారు. ముసలాయన ఏదో పరీక్షలు చేస్తున్నాడని అప్పటికే ఆశ్రమంలో గాలివార్త లేచింది. కనుక అక్కడ చేరిన భక్తులంతా శాస్త్రిగారి ప్రకటనకు పరమానందపడ్డారు. స్వామీజీ ముఖంలో మాత్రం ఏమీ ఆనందం కనిపించలేదు. పైగా అక్కడున్న భక్తులను మళ్ళీ కలుద్దాం అని వెంటనే పంపించేసి, కొంచెం ఇలా రండి అని శాస్త్రిగారిని దూరంగా ఉన్న పొదల మధ్యలోకి తీసుకుపోయారు. అలా తీసుకువెళుతూ ఉంటే భయం బయలుదేరింది శాస్త్రిగారికి. శిష్యుల సమక్షంలో పొగిడితే లోపల అహంకార స్పందన ఎలా ఉంటుందో గమనిద్దామని ఆయన ప్రయత్నించాడు. అదీగాక ఇలా పొగుడుతూ ఉంటే ఏమరుపాటులో ఉంచవచ్చని, అప్పుడు మళ్ళీ ఏదైనా పరీక్ష చేయవచ్చని ఆయన ఆలోచన. కానీ ఇప్పుడు ఈయన దగ్గర ఏ అహంకార స్పందన కనిపించకపోగా తనను దూరంగా ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళుతున్నాడంటే తన ఆలోచన ఈయనకు తెలిసిపోయిందో ఏమో అని భయం బయలుదేరింది శాస్త్రిగారికి. నేల కొంచెం బాగున్న చోట ఒక చెట్టు కింద తను కూర్చుని తండ్రిని కూడా కూర్చోమన్నారు స్వామీజీ. ఆయన కూర్చున్నాక తనే మొదలుపెట్టారు స్వామీజీ. ఇప్పుడు చెప్పండి, తెలిసి కూడా ఎందుకు మొదలెట్టారు ఈ పని? ఏం తెలిసి, ఏం పని? మీ శక్తికి మించిందని తెలిసి మళ్ళీ పరీక్షించే పని. అది నా ధర్మం. అలాగా, మనకు అందని ఎత్తు అనుకుంటూనే ఎగరటమే ధర్మమా? నేనలా అనుకున్నానని నీకెవడు చెప్పాడు? నాకెవడు చెప్పాడో తర్వాత చూద్దాం. మీరు పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి ఏమేమి అనుకున్నారో వరుసగా కొన్ని ఉదాహరణలు ఇస్తాను, వినండి ముందు. స్వామీజీ మాట తీవ్రం అయ్యేసరికి మంత్రముగ్ధుడిలాగా అవాక్కైపోయాడు శాస్త్రిగారు. స్వామీజీ చెప్పుకుపోసాగారు. దాసంభొట్లు గారి ప్రోద్బలం వల్ల గాయత్రి ఉపాసన క్రమంగా పెంచసాగాడు నరసింహశాస్త్రిగారు. ఆ రోజుల్లోనే పినతండ్రి సూరప్ప శాస్త్రిగారు తన సూర్యోపాసన ధారాదత్తం చేశాడు. ఉగ్ర నరసింహానికి కాస్త శాంతి గదా అని గాయత్రి ఉపాసన ప్రవేశపెడితే మళ్ళీ సౌరం చేరి మంటలు ఎక్కువ అవనే అయినాయి గదరా అన్నాడు ఒక రోజున దాసంభొట్లు గారు. అని ఒక క్షణం ఆగి, అయినా అసావాదిత్యో బ్రహ్మ అని గదా మన ఉపాసన పద్ధతి అన్నాడాయన. మామా, ఈ సూర్యుడు రోజు పొద్దున్నే పుట్టి సాయంత్రానికి చస్తున్నాడు అని మనకు కనిపిస్తోంది గదా, వీడు పరబ్రహ్మమేమిటి? సందేహం సూటిగా అడిగేశాడు నరసింహశాస్త్రి గారు. ఆ మాట మోటుగా ఉంది, నిజమే. కానీ ఆ మాట వెనుక ఉన్న ఊహ ఎంత సున్నితమైనదా అని సంతోషపడుతున్నాడు దాసంభొట్లు గారు. తానిప్పటికీ ఎందరో శాస్త్ర విద్వాంసులకు శాస్త్రపాఠాలు చెప్పాడు. అసావాదిత్యో బ్రహ్మ, ఈ సూర్యుడు పరబ్రహ్మ అనంగానే, అవును, సూర్యుడు జ్యోతిస్వరూపుడు గదా, అందుకే పరబ్రహ్మ అన్నవాళ్లే తప్ప ఉదయాస్తమయాలున్నవాడు నిత్యుడెలా అవుతాడు,
దృశ్యమైన జ్యోతి దృక్కు ఎలా అవుతుంది అని ఆలోచన వచ్చినవాడే ఆ పండిత శిష్యుల్లో లేడే. ఈ నరసింహప్పకు ఈ దృక్కు దృశ్యం ఇలాంటి మాటలు తెలియవు. అందుకని ఆ మాట మోటుగానే ఉంటుంది. కానీ ఆ ఊహ ఎంత సూక్ష్మమైనది. వంశపరంపరగా వచ్చిన ఉపాసనల ఫలం ఇతనిలో వికసిస్తోంది అని ఆయన లోపల సంతోషపడుతూ మౌనంగా ఉండిపోయారు. ఏం మావా, సమాధానం చెప్పమే, నాకింకా అర్హత రాలేదా? నరసింహశాస్త్రి గారు తల వంచుకొని అడిగాడు. కుర్రవాడి తపనకు నిజంగానే కరిగిపోయాడు దాసయ్య మామ. పైకి మాత్రం గంభీరంగా గొంతు సవరించుకుని మొదలుపెట్టాడు. నీకు తెలియందేముందిరా, ఇప్పుడిక్కడ అస్తమిస్తున్న సూర్యుడు ఇక్కడ చచ్చిపోయి రేపు కొత్తగా పుట్టబోతాడంటానా? అది కాదు, ఇక్కడ మునిగిపోతే మరో దేశానికి తేలుతూ కనిపిస్తాడు. అంటే? ఓహో, అదా దీని తస్సగొయ్య, తెలిసింది మావా. చూసే నేను సూర్యుడు పుట్టాడు మునిగాడు అనుకోవటమే తప్ప ఆ సూర్యుడు ఎప్పుడూ ఒకలాగే తిరుగుతున్నాడు. ఆ సూర్యుడికి తనకు తానుగా చూసుకుంటే పొడుపు లేదు, కుంకు లేదు, అవునా? మరి లేనిది ఉన్నట్టు ఎలా కనిపిస్తోందిరా అబ్బి? మధ్యలో అంటే నాకు సూర్యుడికి మధ్యలో భూమి అడ్డం రావటం వల్ల. అయితే సరిపోయినట్టేగా? ఏం సరిపోవటం మావా, ఆ సూర్యుడిని నేను చూస్తున్నానయ్యే. ఒక్కోసారి ఏదైనా అడ్డం వస్తే కనిపించటం లేదయ్యే. అది బ్రహ్మం ఎలా అవుతుందయ్యా? చూస్తున్నావా? దేంతో చూస్తున్నావు? ఇంక దేంతో? కంటితోనే. ఉదయాస్తమయాలు కల సూర్యుణ్ణి కంటితో చూస్తున్నావు నిజమే. అవి లేని సూర్యుణ్ణి? ఏంటి? సూర్యుడు నేను వేరువేరుగా ఉన్నాం కనుక వాణ్ణి నేను చూస్తున్నాను. నేను అలా చూస్తున్నాను కనుక వాడికి పుట్టటం గిట్టటం వచ్చాయి. కనుక కనుక నరసింహయ్య బహిరంగంగా ఆలోచించసాగి చివరికి ఆలోచనే మానేశాడు. ఇక మాటలు లేవు. అలా ఎంతసేపు జరిగిందో ఇద్దరికీ లెక్క తెలియదు. కోడి కూసి పాలేరు పిల్లవాడు వచ్చి తలుపులు తెరిచి ఉన్న గదిలో దీపం వెలుగుతూ ఉండటం చూసి అనుమానంగా లోపలికి తొంగి చూశాడు. లోపల అయ్యగారులిద్దరూ చెపటాలేసుకుని కూర్చునే గట్టి నిద్రలాగిస్తున్నారు కాబోలనిపించి నవ్వుకున్నాడు. ఎందుకైనా మంచిదని పిలిచి చూశాడు. అయ్యగారు అని. ఉలిక్కి పడకుండానే లేచారు. ఎదురుగా చరణాకోల చేతబట్టుకుని తొంగి చూస్తున్న పాలేరు పిల్లవాణ్ణి చూసి, నిన్ను పార్థసారథి పరమాత్మ అనుగ్రహించాడురా అన్నారు దాసంభొట్లు గారు. మౌనంగా నమస్కరించాడు నరసింహశాస్త్రి గారు. చిన్నపంతులు గారు సరాసరి తనకే నమస్కారం పెట్టడం చూసి భయం వేసి పారిపోయాడు కుర్రపాలేరు. లేచి నుంచున్నాడు శాస్త్రిగారు. కనిపించాడా? వెనక ముందు కర్త కర్మలేవీ లేకుండా అడిగాడు దాసంభొట్లు గారు. చాలేవయ్యా మావా, కనిపించాడంటే పీక పట్టుకుందామనా ఏమిటి? వాడు కనిపించేవాడు కాదు, కనపడనివాడు కాదులే అంటూనే చెప్పుల్లో కాళ్ళు పెట్టాడు నరసింహయ్య. అప్పటికి గొడ్ల సావిట్లో నిద్రలేస్తున్న ఆవుల మెడగంటల చిరురవళులు బాగా వినిపిస్తున్నాయి. ఒరే అల్లుడు, నీకు మా చివరిదాన్ని ఇద్దామని ఉందిరా, చేసుకుంటావా? ఉన్నట్టుండి అడిగాడు దాసంభొట్లు గారు. పెళ్లి చేసుకోవాల్సిందేనంటావా? నేననేదేముందిరా, నిన్ను సముద్రంలో పారేసినా నీకు ఒకటి కాదు 2 పెళ్ళిళ్ళు తప్పవు. అలా అయితే ఎవత్తని చేసుకుంటే ఏమిటి మావా? నువ్వొచ్చి మా పిన్నాన్నతో మాట్లాడు, నేను కాదనేదేముంది? దులుపుకుపోతున్నట్లు మాట్లాడటమే తప్పితే నిలబడి అనునయంగా సమాధానం చెప్పటం నరసింహశాస్త్రి గారికి లేనేలేదు. ఏదీ వంట పట్టించుకోక మనస్సుకు పట్టించుకోక దులిపేసుకునేవాడి పద్ధతి ఇలాగాక మరెలా ఉంటుంది? అదంతే, అదో మోటు మేళం. కనీసం గురువు కదా అని మొహమాటమైనా లేదు. అడ్డదోవన డొంకలంబడబడి తుమ్మలతోపులోంచి చెరచరా నడుస్తున్న నరసింహశాస్త్రికి ఇవాళ ఒక్క ఆలోచన మాత్రం ఎంత దులుపుకున్నా వదలటం లేదు. దాసయ్య మామ ఇంత ఉపదేశము చేసి కూతుర్నిస్తానంటాడేమిటి? ఎంత ఆలోచించినా సమాధానం అందటం లేదు. మామ బుద్ధిహీనుడా? కాదు. దంతవేదాంతి కానే కాదు. ఆయన మాటను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలే గాని అందులో తప్పులు పట్టాలని చూడరాదు. తనకు 2 పెళ్ళిళ్ళని తెలిసి కూడా పిల్లనిస్తానంటున్నాడు. తనకు ఇల్లు పట్టదని తెలిసి కూడా పిల్లనిస్తానంటున్నాడు.
ఎందుకు ఎందుకు సమాధానం దొరక్క చిర్రెత్తుకొచ్చింది శాస్త్రిగారికి. దాంతో అక్కడే డొంకదారిన పక్కన ఓ చెట్టు కింద మఠం వేసి గాయత్రీ జపం ప్రారంభించాడు. అదే ఉగ్రమో! మొదలెట్టటం బిగ్గరగా బయటకు వినపడేటట్టే జపం మొదలుపెట్టాడాయన. కానీ కొద్ది క్షణాల్లోనే తాటాకు మంట చల్లారినట్టు, కొండవాగు పొంగు దిగజారినట్టు ఆ ధ్వని మందగించేసింది. ఇక తనకు ఒళ్ళు తెలియకుండా పోయిందన్న స్పృహ ఆయనకు లేదు. ఆ తరువాత ఎప్పటికో ఇంటికి చేరాడు నరసింహశాస్త్రి. చేరేప్పటికీ మేనమామ నరసింహస్వామి గారు వచ్చి కూతుర్ని తనకిచ్చి వివాహం చేయటానికి ఖాయం చేసుకు వెళ్ళాడని చెప్పారు ఇంట్లో. అట్లా జరిగిందా? సరే పోన్లే అన్నాడు. 12 ఏళ్ళు గిర్రును తిరిగిపోయాయి. కందుకూరు నుంచి చందవోలు నరసింహస్వామి గారు మగపిల్లవాడు పుట్టాడు అని కబురు చేశాడు. ఆ వార్త విని నరసింహశాస్త్రి ఎగిరి గంతేసినంత పని చేశాడు. భార్య కాపురానికొచ్చి 10 ఏళ్ళు అయ్యి సంతానయోగం ఉందో లేదో అని అనుమానిస్తున్న రోజుల్లో భార్య గర్భవతి అయిందంటేనే ఆనందం సహజం. ఇక మగపిల్లవాడే పుట్టి పితృరుణం తీరిందని తెలిసినప్పుడు శాస్త్రిగారు పొంగిపోవటంలో తప్పేమిటి, వింతేమిటి? పైగా మనస్సులో ఒక భావం కలిగిందంటే కుండబద్దలు కొట్టడమే గాని బిగుసుకు కూర్చోవటం చేతకానే కాదాయనకు. వచ్చి బారసాల చేసుకోమని రెండో కబురు వచ్చింది. ప్రయాణానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అత్తాకోడళ్లంచు పంచెగట్టుకుని, జరి అంచు ఉత్తరీయం వేసుకుని, తలకు సంపెంగ నూనె రాసుకుని, పిలక జుట్టు దువ్వెనతో దువ్వుకొని, ముడి సవరించుకుని అత్తారింటి ప్రయాణం పొంగులో ఉన్నాడు నరసింహశాస్త్రి గారు. సూరప్పగారు గొడ్ల సావిడికి ఇంటికి మధ్య ఆలంగా తిరుగుతూ బళ్ళు కట్టించే సందడిలో ఉన్నాడు. ఆయన దగ్గర ఎందువల్లనో సందడే గాని ఆనందం కనిపించటం లేదు. తమ్ముడికి తోడగుడ్డగా వెళ్ళటానికి వచ్చిన వెంకమ్మ పెద్దంచు పట్టుచీర కట్టుకుని ఆడబడుచు దర్జాలో అందరి మీద హుకుం జారీ చేస్తోంది. ఈ సందట్లో దాహం వేసి మంచినీళ్లు అందించేవాళ్లు కనిపించక తనే పడమటింటికేసి నడిచాడు నరసింహశాస్త్రి గారు. అలా వెళ్ళిన శాస్త్రిగారు పడమటింటికి 4 అడుగుల దూరంలోనే టక్కున నిలబడిపోయాడు. పడమటింట్లో సూరప్పగారి భార్య నరసమ్మగారికి వాళ్ల పెంపుడు కొడుకుకు ఏదో కీచులాట సాగుతోంది. ఆ దత్తుడేదో ఆస్తి వివరాలు అడుగుతున్నాడల్లే ఉంది. అరవకురా, మీ పెదనాన్నగారు వింటే చంపేస్తారు అని మొత్తుకుంటోంది పెంపుడు తల్లి. ఏమిటి భయం? నాకేం భయం లేదు. ఆస్తి ఇష్టం వచ్చినట్లు తగలేస్తున్నారు. అడ్డమైన వాళ్ళు దోచుకు తింటున్నారు. ఆ శేషప్పగాడు తగలెట్టిందెంత? ఆ సుబ్బాయికి కట్టబెట్టిందెంత? వెంకమ్మ మొహాన ఎంత పోశారు? రేపు ఈ పిచ్చి నరసింహాయికి దోచిపెట్టేదెంత? నాకింకా మిగిల్చి చచ్చేదేమైనా ఉందా? ఆ వివరాలన్నీ నాకు కావాలి. నువ్వు అడిగి చెప్పినా సరే, లేదా నన్నే నిగ్గదీయమన్నా సరే. దత్తుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. నరసమ్మగారికి చిర్రెత్తినట్టుంది. ఏమిట్రా నీకు చెప్పేది? మా మామగారు ఆయన కొడుకులకు ఆస్తి విభాగాలు చేసి ఏమీ అప్పచెప్పలేదు. అదిగాక ఇందులో మా అత్తగారి ఆస్తి ఉంది, నా ఆస్తి ఉంది, మా తోటికోడళ్ళదుంది, ఇంత స్త్రీధనం ఉంది. నీకు లెక్కలు చెప్పేదేమిటి? ఆట్టే వాగేవంటే మీ అమ్మకు కబురు చేస్తా. ఏమిటనుకుంటున్నావో? మా అమ్మా నాన్నే అడగమన్నారు తెలుసా? రౌడీలాగా రెట్టిస్తున్నాడు దత్తుడు. ఇక నరసింహశాస్త్రి గారికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. దాహం ఎటుపోయిందో, ఆయన ఉత్సాహం ఎటుపోయిందో తల వంచుకుని వెనక్కు వచ్చేశాడు. ఆ సరికి బళ్ళు తయారై ఉన్నాయి. మౌనంగా ఓ 2 ఏళ్ల బండి ఎక్కాడు శాస్త్రిగారు. అందులో ఆడబడుచు వెంకమ్మ ఎక్కింది. బండివాడు హుషారుగా బండి దిగి తాళ్లు పట్టుకుని ముందు నడుస్తున్నాడు. 4-5 బళ్ళు సాగుతున్నాయి. బళ్లల్లో హాస్యాలు సరసాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఎందుకో కాని అసలు బండి వెంకమ్మ నరసింహశాస్త్రుల బండే. నడకలోనూ ఉల్లాసంలోనూ కూడా మందకొడిగా ఉంది. తమ్ముడు మౌనం చూసి సిగ్గుగా అవ్వాలనుకొని నవ్వుకుంది వెంకమ్మ. నవ్వుకుందే తప్ప తమ్ముణ్ణి పలకరించక తనే కళ్ళు మూసుకుని కూర్చుంది. ఆ కుదుపుల్లో నిద్ర పట్టే ప్రసక్తి లేదు. కళ్ళు మూసుకున్న ఆ ముఖం వంక చూస్తే ఇది లోపల ఏదో గొణుక్కుంటున్నట్టుందే అనుకున్నాడు నరసింహశాస్త్రి గారు. మరో క్షణం అక్క ముఖంలోకి పరకాయించి చూసి ఉన్నట్టుండి ఒసే వెంకప్ప అని పిలిచాడు. ఆవిడ సన్నగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆ ఉలికిపాటులో శివాయ అన్న ధ్వని అస్పష్టంగా నరసింహశాస్త్రి గారికి వినిపించింది. ఏమిట్రా అబ్బాయి? అక్క గొంతు చాలా మెత్తగా ఉంది ఇవాళ. నాకు వేదమూ సరిగా అబ్బలేదు.
శాస్త్రము పూర్తిగా అబ్బలేదు. "ఉమ్, పౌరోహిత్యము చేతగాదు పూర్తిగా, జాతక భాగము అంతే, ముహూర్త భాగము అంతే." "ఉమ్, చెప్పు." "తను దూర సందులేదు, మెడకో డోలని, సంసారం పెరిగిపోతోంది గదా, రేపు గడిచేదెల్లాగే అక్కా." తను ఇంత ప్రశాంతంగా మాట్లాడటం శాస్త్రిగారికే ఆశ్చర్యంగా ఉంది. వెంకమ్మ ఒక్క క్షణం యగాదిగా చూసింది. "తమ్ముడు" అని మళ్ళీ ఆగింది ఎందుకో. "ఊ, ఏమీ అనుకోవుగా?" "ఊహు, చెప్పు." "రేపటి గురించి ఆలోచించేవాడిది బ్రాహ్మణ పుటకేనట్రా?" ముట్టుకుంటే మెత్తగా కనిపించిన కొరడా కుచ్చు కసక్కున తగిలినప్పుడు వాతలు తేలినట్టు ఉంది ఆ మాట. మౌనంగా విని ఊరుకున్నాడు తమ్ముడు. "ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు మన వంశంలో పుట్టటం ఇదే మొదలేమో గదూ?" మళ్ళీ వెంకమ్మే అన్నది. వాతలకు ఆవకాయ కారం రాయటం అంటే ఇదేనేమో. నిజంగానే చుర్రుమంది తమ్ముడికి. "సర్లే సర్లే, నిన్ను కదిలించటం నాదే బుద్ధి తక్కువ" అనేసి ఆవలించి బండి తొట్లో గడ్డి సవరించుకుని పడుకున్నాడు. ఒక అరనిమిషమైందో లేదో నిశ్చింతగా గుర్రు పెట్టసాగాడు. బెంబేలెత్తిపోయిన శాస్త్రిగారు, "నీకీ విషయాలన్నీ ఎలా తెలుసురా అప్పా" అని ఒక అరుపు అరిచేసరికి స్వామీజీ వాక్ప్రవాహం ఆగింది. "ఇవే కాదు, ఈ జీవితం మొత్తం నాకు తెలుసు. ఈ జీవితం మాత్రమే కాదు, వెనుక జీవితాలన్నీ నాకు తెలుసు. మీ ఒక్కరివే కాదు, చరాచర జీవులందరి జన్మల కథలన్నీ నాకు తెలుసు." ఈ మాటలంటున్న తన కొడుకు చతుర్థాధ్యాయం బోధిస్తున్న గీతాచార్యుడిలాగా కనిపించి వణికిపోసాగాడు శాస్త్రిగారు. కొద్ది క్షణాలాగి మెల్లిగా తనను తాను సంభాళించుకుని బహుదీనంగా అన్నాడు శాస్త్రిగారు. "అప్పా, నువ్వు సిద్ధుడిలాగా కనిపిస్తున్నావు. ఆనాడు అంబయ్య మామ దగ్గర మిగిలిపోయిన ఆ ప్రశ్న అలానే ఉండిపోయింది. ఆ ముడివిప్పి పుణ్యం కట్టుకోరా, నీ సిద్ధుల సంగతి నాకెందుకు?" "ఈ ముడి విప్పుకునేందుకు ఇన్నాళ్లుగా మీరేం కృషి చేశారు?" కోపము జాలి రెండూ లేవు స్వామీజీ మాటలో. "ఈ ముడి ఊడి తత్వం దర్శించందే ఇక ఈ లోకంలో ఏదీ విలువైనది లేదని అన్నింటినీ తృణీకరించి తిరిగాను." "అన్నీ తృణీకరించిన మీకు వంశప్రతిష్ఠ, పుత్రుడి ప్రవర్తన ఎందుకు పట్టాయి?" "అది గృహస్థాశ్రమ ధర్మం గదా." "గృహస్థాశ్రమ ధర్మం పాటించే మీరు మీ పుత్రుణ్ణి మొదటి నుంచి ఎందుకు జాగ్రత్తలో పెట్టుకోలేదు?" "ఒక వైరాగ్య భావంలో పడి ఎవరి కర్మ వాళ్లనే నడుపుతుందని అప్పుడు వదిలేశాను." పుత్రులను శిక్షించుకుని సద్ధర్మం నేర్చుకోవాలని విధించిన శాస్త్రానికి ఎవరి కర్మ వాళ్లను నడుపుతుందని తెలీదా? శాస్త్రానికి వైరాగ్యం మాట తెలీదా? పోనీండి, ఆ వైరాగ్య భావాన్ని ఇప్పుడెందుకు వదిలేసి పుత్రమోహంలో పడ్డారు?" మౌనం. "మీరు మొదటి నుంచి ఒక కాలు గృహస్థాశ్రమంలో ఉంచారు, రెండో కాలు ఎక్కడ పెట్టాలో తెలియక గాలిలో వేళ్లాడదీస్తున్నారు. దానికి వైరాగ్యమని ఒక పేరు మీరే పెట్టుకున్నారు. మీ అమ్మ పోయినప్పటి నుంచి వానప్రస్థ జీవితం నడుపుతున్నాను. కలియుగంలో వానప్రస్థాశ్రమం శాస్త్రసిద్ధమేనా?" "అంటే ఆశ్రమమని కాదు. మీరు గృహస్థ ధర్మం పాటించలేదు, సన్యాసాశ్రమం స్వీకరించలేదు. వానప్రస్థాశ్రమం కలిలో లేనే లేదు. ఇక మీరు ఏ ఆశ్రమంలో ఉన్నట్టు?" శాస్త్రిగారు మౌనంగా ఉన్నారు. "మీ దగ్గర ఉపాసన ఉన్నది గదా, ఆ ఉపాసనా బలంతో మీ పక్కనే ఉన్న మహాయోగిని మా అమ్మను ఎందుకు గుర్తించలేకపోయారు?" "ఒకటి రెండు సార్లు అనుమానం తగిలింది గాని గట్టి దృష్టి పెట్టలేదు." "పోనీ మీ అక్క వెంకమ్మగారి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు?" "ఆవిడ ఏదో కొంచెం సాధించిందని తెలుసు గాని ఎవరినైనా మంచి స్వాముల వారిని పట్టుకుంటే మంచిదని ఆశపడ్డాను. ఆవిడ సన్మార్గంలో ఉందో లేదో అని చింతపడలేదు." "పోనీ ఇప్పుడు మీ పుత్రుణ్ణి చూశారు. మండ్రగబ్బలు పాములు ఒంటిమీద పాకిపోతున్నాయి, నిద్రపోతుంటే చుట్టూతా చేరి పడుకుంటున్నాయి, ఆడుకుంటున్నాయి. వీడు మరణిస్తాడేమో అని మీకు భయం కలగలేదు. ఎందువల్ల?" "నీ ఉపాసనా స్థాయి నాకు తెలుసు. ఆ స్థాయి వాయిద్యాలు పక్కన పెట్టుకున్నంత మాత్రానే జారిపోయే స్థాయేనా?" మౌనం. "మీ పుత్రుడు అగ్నిలో నిలబడి కూడా కాలిపోలేదని విని మీరు సందేహించలేదు. ఎందువల్ల?" "చెప్పాగా, ఉపాసన బలం." "ఆ బలం ఒక భవనం కనిపించగానే ఎగిరిపోయే బలమేనా? పాములు కప్పలు, పాములు నెమళ్ళు,
కుక్కలు కుందేళ్ళు, కుక్కలు కోతులు, జింకలు కోతులు, కుక్కలు పావురాళ్ళు ఇక్కడ కలిసి ఆడుకోవటం మీరు చూశారు. ఇవన్నీ నా పెంపుడు జంతువులేమో అన్న అనుమానం మీకు రాలేదు. ఎందువల్ల? పెంచేంత వ్యవధానం నీకు లేదు. నీది కేవలం సాత్వికోపాసన అని గ్రహించాను. మరి ఈ సాత్వికత నలుగురికి భజన నేర్పగానే పోయేదేనా? నలుగురు వచ్చి నమస్కారాలు పెట్టగానే పోయేదేనా? ఆ బలం సరిగా ఉందో లేదో అని పట్టి చూశాను, అంతే. దానివల్ల మీకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? నాకేమి కావాలి? వంశప్రతిష్ఠ. అది తాత్కాలికంగా మనస్సులోకి వచ్చిన వికారం. నిజమే, మీ దగ్గర కొంత వైరాగ్య చింతన ఉన్నది. కానీ ఏ ఆశ్రమ ధర్మాన్ని మీరు మనసులో ఆరాధిస్తున్నారో అది మీ ఆచరణలో లేదే. ఇక మీకు తత్వదర్శనం ఎలా అవుతుంది? పరమేశ్వరుడు ధర్మచక్రాన్ని పితృపుత్ర పరంపరగా, గురు శిష్య పరంపరగా ప్రవర్తింపచెయ్యాలని సంకల్పించి వ్యవస్థ ఏర్పరిచాడు గదా. అది మీ దగ్గర ఎందుకు భంగమైంది? జీవితపు కష్టాల వల్ల వచ్చిన ఒడిదుడుకులలో మనస్సుకు స్థిమితం లేకపోవటం వల్ల. అది వైరాగ్యం ఎలా అవుతుంది? వివేకం వల్ల వచ్చేదే కదా వైరాగ్యం. ఇక్కడ టక్కున మాట ఆపేశారు స్వామీజీ. కారణం? శాస్త్రిగారు బాహ్యస్మృతిలో లేరు. నిశ్చలంగా ఆయన వంకే చూస్తూ ఉండిపోయారు స్వామీజీ. అలా దృగ్దీక్ష జరుగుతూ ఉండగా కొద్ది నిమిషాల తరువాత మూసి ఉన్న శాస్త్రిగారి కళ్ళలోంచి బాష్పాలు ధారలు కట్టినాయి. మరికొద్ది సెకండ్లకే ఆయన లేచి నిలబడి ఉత్తరీయం నడుముకు కట్టుకుని చేతులు జోడించి నకర్మణ న ప్రజయా ధనేన. ఇది యతీశ్వరులకు వందనం చేసేటప్పుడు చెప్పే వేదమంత్రం. ఈ మంత్రం చెప్పి 4 సార్లు నమస్కారం చేసి తన తల స్వామీజీ పాదాలకు ఆనించాడు. తరువాత కళ్ళు తుడుచుకుని నిశ్చలమైన కంఠంతో ఇలా చెప్పసాగాడు. స్వామి, అంబయ్య మామ పోయిన తరువాత తత్వపరమైన నేత్రం ఇవాళే కొద్దిగా తెరుచుకుంటోంది. నేను చేసిన విషయచింతనంతా నిర్గుణతత్వ విషయమే గాని నా ఉపాసన మాత్రం అంతా సగుణోపాసనగానే సాగింది. ధర్మాచరణ విషయంలో కూడా తప్పు జరిగిందని ఇప్పుడు గ్రహించాను. నా తండ్రి నరసింహుడి దయవల్ల ఇవాళ నీ తత్వం రవ్వంత దర్శించగలిగాను. నువ్వు నాకు పుత్రుడివన్న భ్రమ తొలగించేశాడు ఆ తండ్రి. నువ్వు యోగులకు యోగివి, యతులకు యతివి, లోకాలకు గురువువి, త్రిగుణాత్మకుడివి, త్రిగుణాతీతుడివి కూడా. నువ్వు చతుర్వర్గ్యాలకు, చతురాశ్రమాలకు అతీతమైన నిస్త్రైగుణ్యమైన స్థితిని అందుకున్నావని నృసింహదేవుడు దర్శింపచేస్తున్నాడు నాకిప్పుడు. పుత్రవ్యామోహంలో పడి ధర్మం చేస్తున్నాననుకుని నేను చేసిన తెలివి తక్కువను క్షమించు స్వామి, క్షమించు. తాతగారు, కూర్చోండి. మీరు నా పేరు మార్చారు కనుక మీ మీద గౌరవంతో నేను కూడా మీ పేరు మారుస్తున్నాను. ఆశ్రమంలో అందరూ మిమ్మల్ని తాత అంటున్నారు. నేను అలాగే అంటాను అన్నారు స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ. స్వామి, తాతో ముత్తాతో చచ్చే వెధవకు ఏ పేరైతే ఏమిటి? అయినా నువ్వన్నట్లు శరీరం శిథిలమై ఉన్న ఈ అపర వయస్సులో కైవల్య సిద్ధికై నేను చేయదగిన అనుష్ఠానం ఏమిటో నాకు ఆజ్ఞాపించు. తక్కిన మాటలు నాకెందుకు అన్నాడు శాస్త్రిగారు. ఏదైనా చేస్తే దాని ఫలితంగా వచ్చేది కైవల్యం అవుతుందా? ఈ తర్కాలు నేను చాలా విన్నాను స్వామి. నాకేదైనా మార్గం చెప్పు. ఇప్పుడే మొదలు పెడతాను. ఈ జన్మకు కాకపోతే పై జన్మకైనా కొంత అందుకుంటానేమో. తాతగారు, మీకు పై జన్మ ఉంటే కదా. ఇవన్నీ ఓదార్పు మాటలు. తన వంక చూపించుకుంటూ, ఈ ఉపాధి యందు పుత్రవ్యామోహాన్ని మీరిప్పుడెలాగూ తుడిచివేసుకున్నారు. ఇక్కడ ఒక విశిష్టమైన, ఉత్కృష్టమైన శక్తి అవతరించి ఉన్నదని గ్రహించారు. మీరు గ్రహించిన గ్రహింపును దృఢపరిచి మీ ఉపాసనా మార్గాన్ని సుగమం చేయటం కోసమే పెద్దవారైనా మీతో కటువుగా మాట్లాడవలసి వచ్చింది. ఇది ఈ ఉపాధిని అధిష్ఠించి ఉన్న శక్తి మీ యందు చూపుతున్న ప్రేమే తప్ప మరొకటి కాదు. ఇందరి క్షేమాన్ని చూస్తున్న శక్తి మీ చెయ్యి వదులుతుందా? మీ ఉపాధి పవిత్రమైనది, ఈ అవతారానికి ద్వారమైంది. ఆ పుణ్యం మీకు చాలు. చేసే పుణ్యాల ఫలము, చేసే పాపాల ఫలము కూడా ఈ అవతారానికే అర్పించి ప్రారబ్ధాధీనంగా జీవించండి. ఇదే మీకు ఉపదేశం. 24వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.